హలో గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మంచిగా ఉంది కదా ప్లేస్, కాకపోతే బ్యాక్గ్రౌండ్ సెట్ కాలేదు అందుకే. సోంపు మమ్మీ అడిగి మా మమ్మీ తెచ్చుకుంటుంది. పెద్దమ్మా ఎంత గట్టిగా పిలుస్తొస్తుందిగా. పెద్దమ్మా. హే గాయస్, ఈరోజు ఉగాది ఫెస్టివల్ కాబట్టి ఈరోజు మా మమ్మీ పోలీలతోటి స్టార్ట్ చేస్తుంది అనమాట మార్నింగ్. ఈరోజు ఎవరి పనిలో వాళ్ళు చాలా చాలా బిజీగా ఉన్నారు. ఉగాది ఫెస్టివల్ అంటేనే పోలేలు మెయిన్ అనమాట. మనకి లాంగ్వేజ్ సేమ్ అయినా కానీ డిఫరెంట్గా పిలుస్తారు కదా, అందుకని చెప్తున్నాను. ఇంకా మా మమ్మీ అయితే ఫుల్ బిజీగా ఉందన్నమాట పోలేలు చేయడంలో. ఉగాది అంటేనే అందరూ 1 డే సెలబ్రేషన్ చేసుకుంటారు, బట్ మేమేంటి అంటే 2 డేస్ సెలబ్రేట్ చేసుకుంటాము. ఒకటి అమావాస్య రోజే మేము మొత్తం పందిరి వేస్తాము. పందిరి వేసేసి మొత్తం దేవుళ్ళని పెడతాం కదా. ఇప్పుడు నెక్స్ట్ డే ఏం చేస్తామంటే, వీడియో మొత్తం ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంకా ఈరోజు అయితే స్పెషల్ అమ్మవారికి మనం అమావాస్య రోజు చేసిన ప్రసాదం ఏంటి అంటే గోధుమలతోటి ఉంటాయి కదా, ఆ ప్రసాదం పెడతాము. దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాత నేను లేచి తింటున్నాను. ఇంకా ఇప్పుడు మా నాయనమ్మ పిలుస్తుంది అనమాట మంగళారతి పాడడానికి వస్తామని. రఘుకుల సోమా శరణమునీయవయా రామ కరుణను చూపవయా కౌశిక యాగము కాచితివయ్యా రాతిని నాతిగా చేసితివయ్యా కౌశిక యాగము కాచితివయ్యా రాతిని నాతిగా చేసితివయ్యా హరివిల్లు విరసి మురిపించు సీతను హరివిల్లు విరసి మురిపించు సీతను పరిణయమాడిన కళ్యాణ రామ చరణమునీయవయా రామ కరుణను చూపవయా రామ రఘుకుల సోమ శరణమునీయవయా రామ కరుణను చూపవయా ఒకటే బాణము ఒకటే మాట ఒకటే సతియని చాటితివయ్యా ఒకటే బాణము ఒకటే మాట ఒకటే సతియని చాటితివయ్యా సుజనుల ననచి సుజనుల బ్రోచిన సుజనుల ననచి సుజనుల బ్రోచిన ఆదర్శమూర్తివి నీవయ్యా చరణమునీయవయా రామ కరుణను చూపవయా జగదభిరామ రఘుకుల సోమ శరణమునీయవయా రామ కరుణను చూపవయా జయ జయ రామ జానకి రామ పావన నామ వేగ శ్యామ జగదభిరామ రఘుకుల సోమ శరణమునీయవయా రామ కరుణను చూపవయా కానలకేగి కాంతను వాసి ఎంతో వేదన చెందితివయ్యా కానలకేగి కాంతను వాసి ఎంతో వేదన చెందితివయ్యా అంతేగాని చింతలు నిన్ను అంతేగాని చింతలు నిన్ను ఎంతగా ఓర్చావు రామయ్యా శరణమునీయవయా రామ కరుణను చూపవయా జగదభిరామ రఘుకుల సోమ శరణమునీయవయా రామ
కరుణను చూపవయా. తెలియనైతినే పుణ్యమేదో పాపమేదో కాననైతినే. దేవా మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ, నిన్ను నమ్మినాను రావా నీలగంధరా. మంత్రయుక్త బోధ చేయ మనసు కరుణా, మంత్రయుక్త బోధ చేయ మనసు కరుణా. మంత్రమో తంత్రమో ఎరుగనైతినే, వాదమేదో భేదమేదో కాననైతినే. స్వామి మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ, నిన్ను నమ్మినాను రావా నీలగంధరా. వాదమేదో పేద బాధ తీర్చరావయ్యా, వాదమేదో పేద బాధ తీర్చరావయ్యా. స్వామి మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ, నిన్ను నమ్మినాను రావా నీలగంధరా. ఏక చిత్తమున నమ్మిన వారికి రూపు చూపుమా రుద్రయ్య, ఏక చిత్తమున నమ్మిన వారికి రూపు చూపుమా రుద్రయ్య. ప్రాకటమున చిరువేట చూపిన ఆకలి తీర్చగరావయ్య, ప్రాకటమున చిరువేట చూపిన ఆకలి తీర్చగరావయ్య. నీటుగా నమ్మితి రుద్రయ్య, వేట చూపుమా రుద్రయ్య. ఏక చిత్తమున నమ్మిన వారికి రూపు చూపుమా రుద్రయ్య. మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ, నిన్ను నమ్మినాను రావా నీలగంధరా. జయ శ్రీరామ జయ రామ రామ, సీతకారుణ్య పావన నామ. జయ హారతి దుగు రఘురామ, నీ కర్పించును సర్వభౌమ. వారి జనాభా సురేశ సుజన సంహార, నీ కోరితి నా కోర్కె ధీరా. చేకోర మదిలు వే మారా, వే సారా కని విందురారా. కర్పూర హరతి గై కోరా. జయ జనా జయ రామ రామ, సీత కారుణ్య పావన నామ. జయ హారతి రఘురామ, నీ కర్పించును సర్వభౌమ. సాధు జనావన శాంతాకార, సుజ్ఞాన సుగుణ నిదాన. వేదాంత వేద్య సుబోధ మనసవ బాధారహిత విమాన. నీ వాదంబులాడగలేను బహుమోదంబుతో మదిలోను. వేసారాగని విందురాను, నా కాదారమని నమ్మినాను. జయ శ్రీరామ జయ రామ రామ, సీత కారుణ్య పావన నామ. జయ హారతి దుగు రఘురామ, నీ కర్పించును సర్వభౌమ. పాలాక్ష వినుతాసు శ్రీరాముని బృందాలోల కరుణాల వాల. పాలించే దొరవని నీ మ్రోలబడి బ్రతిమాలితి కాంచన చేల. ఇల వేలూరి నగర నివాస, భక్త పాల పరమ సంతోష. జాలా మేల బలరామ దాస, వనమాలి వరద సర్వేశ. జయ శ్రీరామ జయ రామ రామ, సీత కారుణ్య పావన నామ. జయ హారతి దుగు రఘురామ, నీ వాడు దయాకరం వాడు. ఇంకా తర్వాత మా డాడీ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత దేవుడి కోసం అని చెప్పేసి పూలదండ తీసుకొచ్చేసారనమాట. ఇంకా అప్పటికే దేవుడికి ప్రసాదం కూడా పెట్టేస్తాం కాబట్టి మీరు అందరూ చూసే ఉండొచ్చు. మనం ఇంట్లో ఏదైతే వండుతామో అన్నంతో పాటు కర్రీ కూడా, అంటే ఈరోజు ఏం చేస్తామంటే ఫెస్టివల్ రోజు మేము
వంకాయ ఆలుగడ్డ చేసామన్నమాట. ఇంకొకటి పోలేలు, ఇప్పుడు మన స్పెషల్ ఉంది కదా స్వీట్, ఇంకా పచ్చడి. ఇలా దేవుడికి ప్రసాదంలా పెడతామన్నమాట ఎవ్రీ ఇయర్. చెప్పడం అయితే మర్చిపోయాను, ఉగాది ఫెస్టివల్ రోజు ఉగాది పచ్చడి అయితే డెఫినెట్గా చేస్తాం మనం సెకండ్ డే కూడా. ఇంకా ఇందులో చారు కూడా చేస్తాం కదా. టోటల్ ఐటమ్స్ వచ్చేసి పోలేలు, అన్నం, కర్రీ ప్లస్ చారు అనమాట. ఇంకా పైన పెరిగేసి మనం పెడతాం దేవుడి కోసమని. ఇంకా నైవేద్యం పెట్టేసిన తర్వాత అందరం దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలి కదా. మా మమ్మీ కూడా వచ్చిందనమాట ఇప్పుడు. బాబాయ్ హ్యాపీ ఉగాది. థ్యాంక్స్ బాబాయ్. మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉగాది ఫెస్టివల్ రోజే ఈవినింగ్ 4 o'clock తర్వాత దేవుడిని కదిలిస్తామన్నమాట. ఇంకా అప్పుడు మనము చెక్ చేయవచ్చు అనమాట. మీ అందరికి తెలిసే ఉంటుంది కదా. తర్వాత మా నాయనమ్మ కంకణాలు కడుతుంది అనమాట. అలానే అంటుంది దీపంలో వస్తాడు చూడు ఇంటిక. తాత మంచిగా మొక్కు తాత, ఈ సంవత్సరం అంతా మంచిగా ఉండాలని, ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలని మొక్కు. జై గౌరమ్మ కడి ఇక్కడికి కూడా మనకి అక్కడ వస్తాడు. జై. అందరు మంచిగా ఉండాలి, బ్రహ్మంగా జీవితం. చెప్పు. హ్యాపీ శుభ. ఓకే తాత. ఉగాది శుభాకాంక్షలు ప్రజలందరికీ మనోభావాలతో ప్రశాంతంగా అందరూ ఉండాలని మా యొక్క మనవి. ఎవ్రీ ఇయర్ ఇలాగే ఎప్పుడు కన్నుల పండగ ఉగాది జరుపుకుంటాము. బోలో వీర బ్రహ్మేంద్ర స్వామికి జై, గోవింద మాతాకి జై. జై. పెడుతున్నా వస్తుంది అది కూడా. అక్కడ చూడు. ప్రతి సంవత్సరము మనం పనిముట్లన్నీ మనం ఈ సందర్భంగా ఉత్సవంగా చేసుకుంటాం కాబట్టి ఇలాగే చేయాలి. ప్రతి అందరూ పాల్గొనాలి. వెరీ గుడ్. ఇవి చెప్పాలి కానీ భాగ్యం ఇది ఇట్లా కాదు మూమెంట్ చేయబట్టి ఒక్క నిమిషం. అది నియమం. ఇది జంజాల. అది దీక్ష అందరు కూర్చోరాడని ఇట్లా కూర్చోరి. కూర్చుంటే బాగుంది. ముందు జరనమ్మా. కూర్చోను బాబా, నువ్వు కూర్చో, ఏం కాదు, కింద కూర్చో. ఇక్కడ జాగి బాబా మరి నవరాత్రి మానికాలు ఆడబెట్టు. ఇవేనా జర జర అని తీసుకొని సరే బెస్ట్ స్టార్ట్. ఇంకా ఆడవాడాలి ఇంకా రావాలి అన్ని రెండు ఉండాలి, ఒకటి ఎక్స్ట్రా రావాలి. రావద్దు అట్లా. ఓకే ఓకే కొన్నాయనమ్మా. అరే కంకణం జై మాతాది. వాయిస్ పెట్టడానికి ఉన్నాను. అలా అలా పెట్టి పెట్టవా మ్యూట్ మరి అనుమానం పోతుందా? ఇప్పుడు దేవుడికి తీసిండా తాత ఒకటిగా ఆయనకి తీసుకున్నా? ఆయనకే తీసుకున్నాం. నీకే తీసుకున్నావా? దేవునికైనా ఒకటే, దయానికైనా ఒకటే, రెండు ఒకటే కదా. అన్నీ ఉండాలి వెనుక మరి కదా. వెనుక టెస్ట్. బాబాయ్ ఎగ్జామ్కి రెడీ ఉన్నావా? సూపర్.
అది తీసేయను ఉంటారు పాత ఇంకేంటి ఏంది వాటర్ ఏంటి ఉన్నా ఏడుపాయలు మొన్ననే కట్టుకుండంట. అనేది ఏడుపాయలు ఒకటి ఏమో పెద్దదాం కూడా ఎందుకు మరి అవన్నీ తీసేయాలి కొత్త సంవత్సరం పాత ఇస్తారే ఇప్పుడే ఇస్తావా సంవత్సరం తీసేయాలి ఇప్పుడే. పెట్టుకోనా ఏడుపాయలు పడి ఇట్లా పాటు దొడ్డు మామూలే కాదే కాలుబట్టాయి కాలుబట్టాయి దాని రాజురా అన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇంట్లో ఇలా ఉగాది ఫెస్టివల్కి టైం స్పెండ్ చేసిన తర్వాత ఈరోజు ఒక టెంపుల్కి అయితే వెళ్ళాలి అని చెప్పంగానే నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ ఉంటుంది కదా, బ్రహ్మం గారి టెంపుల్ అనేది మేము వెళ్తున్నాము. ఇంకా ఫస్ట్ మేము వేరే రూట్ నుంచి వెళ్ళామన్నమాట. అక్కడ గ్రీన్ వాటర్ చూసి నేను షాక్ అయ్యాను. మీరు కూడా కొంచెం ఇలాంటి డిఫరెంట్గా కనిపిస్తాయి కదా అని చెప్పేసి నేను రికార్డ్ చేశాను. సో మళ్ళీ మేము యూటర్న్ అవుట్ తీసుకుంటున్నాం అనమాట కార్ని. ఇంకా టెంపుల్కి రీచ్ అయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను వీడియో క్లియర్గా. ఇంకా అలా 5-10 మినిట్స్లో మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము.